గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. ఎంగిల్పూల సంబరం ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తొలి రోజు ఎంగిల్పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు 9 రోజుల పాటు కనుల పండుగగా జరగనున్నాయి. మహిళలు ఊరూరా బతుకమ్మలను పేర్చి వేడుకలకు శ్రీకారం చుట్టారు. కోలాటలు, పాటలు, వాయినాలతో పూల పండుగకు స్వాగతం పలికారు. వరంగల్లో 1000 స్తంభాల గుడి ఉర్సు గుట్ట వద్దకు మహిళలు భారీగా తరలివచ్చి బతుకమ్మ ఆడారు. హైదరాబాద్లో రవీంద్ర భారతి నక్లెస్ రోడ్లో వేడుకలు జరిగాయి. విధంగా ఎంగిలిపూల సంబరం ఊరూరా ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దసరా సందర్భంగా ఇక్కడ బతుకమ్మ సంబరాలు మొదలైనట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ 1000 స్తంభాల గుడి వరంగల్లో, అదేవిధంగా హైదరాబాద్లో రవీంద్ర భారతి నక్లెస్ రోడ్లో వేడుకలు జరిగినట్టుగా అధిక మొత్తంలో మహిళలు పాల్గొని బతుకమ్మ సంబరాలు జరుపుకున్నట్టుగా చూసుకోవచ్చు. కొండా దుమారం, నూలు తండపై బీఆర్ఎస్ ట్రోలింగ్తో రాజుకున్న చిచ్చు. దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్లపై కొండా సురేఖ ఫైర్. నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. చాలామంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు. హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసిండు. కేటీఆర్ బాధకే కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారని కామెంటు. మంత్రి వాక్యాలతో రాజకీయ సినీ వర్గాల్లో కలకలం. మంత్రి కొండా సురేఖ లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు నూలుదండపై చేసిన ట్రోలింగ్స్ వ్యవహారం చినికి గాలివానలా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తాజాగా సురేఖ చేసిన కామెంట్స్ అటు రాజకీయ ఇటు సినీ వర్గాల్లో దుమారం రేపాయి. ఇటీవల దుబ్బాకలో ఎంపీ రఘునందన్ రావు చేనేత కార్మికుల సమస్యలు చెప్పేందుకు తన మెడలో నూలుదండ వేస్తే ఆ ఫోటో కింద నీచమైన కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మంగళవారం గాంధీ భవన్లో కట్టతడి పెట్టిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పెద్దల నుంచి సురేఖ క్షమాపణలు ఆశించగా ఆమెవి దొంగ ఏడుపులు, ఆ ఏడుపులు పెద్ద బొబ్బలు, ఎందుకో అర్థం కాలేదు అంటూ బుధవారం మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ విషయం తెలిసిన సురేఖ ఫైర్ అయ్యారు. విధంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వేసిన చేనేత వస్త్ర పరిశ్రమల సమావేశంలో ఈ విధంగా వాళ్ళిద్దరు పాల్గొన్న సందర్భంగా ఆయన దండ వేసిన సందర్భాన్ని తప్పుపట్టినట్టుగా చూసుకోవచ్చు సోషల్ మీడియాలో. దానికి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు క్షమాపణలు చెప్పాలన్నట్టుగా కొండా సురేఖ మాట్లాడిన తీరుని తప్పుపట్టినట్టుగా కేటీఆర్ చూసుకోవచ్చు. కేటీఆర్ తప్పుపట్టిన తీరును ఉద్దేశించి ఆమె కేటీఆర్ గురించి వివిధ రకాలుగా మాట్లాడినట్టు చూసుకోవచ్చు. సినీ వర్గాల్లో ఎంతోమంది నటీమణులు ఆయన వల్ల హీరోయిన్లు సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు. హీరోయిన్లు డ్రగ్స్ అలవాటు చేసిండు అన్నట్టుగా ఆరోపించింది ఈ సందర్భంగా కేటీఆర్ ఉద్దేశించి. మహాత్మునికి సీఎం నివాళి. గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బుధవారం లంగర్హౌస్లోని బాపు ఘాటు వద్ద నివాళులు అర్పించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సిఎస్ శాంతికుమారి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు మహాత్ముని విగ్రహం వద్ద పుష్పాలు ఉంచి ఆయన సేవలను, పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. బాపు ఘాట్ దగ్గర సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహాత్మునికి సీఎం నివాళి. ఈ విధంగా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి నివాళులు అర్పించినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ పూలదండ వేసి నివాళులు అర్పించినట్టుగా చూసుకోవచ్చు. సీఎం ఆధ్వర్యంలో వివిధ మంత్రులు కూడా పాల్గొన్నట్టుగా మనం సందర్భంగా చెప్పుకోవచ్చు. కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక. మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం లీగల్ నోటీసులు పంపించారు. సినీ స్టార్స్ నాగ చైతన్య సమంత విడిపోవడానికి తాను కారణమంటూ సురేఖ మాట్లాడిన మాటలు అసత్యమని, ఆ మాటలకు గాను తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసు వేస్తానని ఆయన హెచ్చరించారు. గతంలో తనకు సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ తనపై సురేఖ అసత్య ఆరోపణలు చేశారని, అప్పుడు కూడా ఆమెకు నోటీసులు పంపించారని కేటీఆర్ గుర్తు చేశారు. తన గౌరవానికి, ఇమేజ్కి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే పదే ఆమె ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళ అయి ఉండి సాటి మహిళ పేరును, సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని కేటీఆర్ అన్నారు. విధంగా కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ క్షమాపణలు చెప్పాలని డిమాండ్, లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించుడు కొండా సురేఖను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ కేటీఆర్ కొండా సురేఖకు నోటీసులు పంపించినట్టుగా లీగల్ నోటీసులు పంపించినట్టుగా చూసుకోవచ్చు. ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలి నాకు, లేదంటే ఆమెకు పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరించండి. ఈ సందర్భంగా కొండా సురేఖ కేటీఆర్ లీగల్ విధంగా సమంత సినీ స్టార్స్ నాగ చైతన్య సమంత విడిపోవడానికి తాను కేటీఆర్ కారణం అంటూ నాపై తప్పుడు ఆరోపణలు చేసింది. అలాంటిది ఇక్కడ
విధంగా ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ సూర్యకను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మహిళలు అయి ఉండి సాటి మహిళ పేరు చెప్పడం, మహిళలను వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడడం దురదృష్టకరమని ఇక్కడ కొండా సురేఖను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు. మీ వాక్యాలను వెనుకకు తీసుకోండి, మా కుటుంబంపై సురేఖ చేసిన ఆరోపణలు అబద్ధం సినీ హీరో నాగార్జున. విధంగా కొండా సురేఖ చేసిన వాక్యాలకు ఇక్కడ ఇది వెనక్కి తీసుకోండి, మీరు చేసిన వాక్యాలు అబద్ధం అన్నట్టుగా నాగార్జున మాట్లాడుతున్నారు. ఇక్కడ కొండా సురేఖ ఏదైతే చేసిందో సమంత నాగచైతన్య విడిపోవడానికి కారణం కేటీఆర్ అన్న వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, అవంతా అబద్ధం అన్నట్టుగా నాగార్జున మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి, పండగ పూట మహిళా మంత్రులను అవమానించడం ప్యాషన్ అయింది మంత్రి సీతక్క. మేం సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చినాం, కేటీఆర్ చాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకురా, రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీది అని ఫైర్. ఈ విధంగా కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలన్నట్టుగా ఇక్కడ మంత్రి సీతక్క విరుచుకుపడుతుంది, కేటీఆర్ని విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పండగ పూట మహిళా మంత్రులను అవమానించడం ఫ్యాషన్ అయింది కేటీఆర్కి అన్నట్టుగా మాట్లాడుతున్నారు మంత్రి సీతక్క. మేము సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చినాం, ఇక్కడ వరంగల్ హన్మకొండ ములుగు సమ్మక్క సారలమ్మ రాణి రుద్రమ్మ గడ్డ నుంచి వచ్చినాం అన్నట్టుగా మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. విధంగా కేటీఆర్ చాటుగా కాదు, ధైర్యం ఉంటే ముందుకురా, నీ స్థాయి రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి అనేది అన్నట్టుగా మంత్రి సీతక్క కేటీఆర్పై విరుచుకుపడుతున్నట్టుగా చూసుకోవచ్చు. నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు, విడాకులు నా వ్యక్తిగతం, సమంత పరస్పర అంగీకారంతోనే తీసుకున్నాం, రాజకీయం చేయడం తగదని కామెంటు. విధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సినీ నటి సమంత కూడా రెస్పాండ్ అయింది. ఈ విధంగా మేము పరస్పరం అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాము, విడాకులు నా వ్యక్తిగతం, మా జీవితంలోకి ఎవరు రాజకీయం చేయడం తగదని అన్నట్టు సమంత తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో ఉద్యోగులు ఉపాధ్యాయులతో చర్చిస్తున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం, మంత్రి పొన్నం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ. గాంధీ భవన్ ఎదుట ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసన. జీవో 317 బాధితులకు న్యాయం చేస్తాం, మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. గాంధీ భవన్ ఎదుట ఉద్యోగులు ఉపాధ్యాయుల నిరసనకు ఈ విధంగా వాళ్ళు భరోసా కల్పించినట్టుగా చూసుకోవచ్చు. 317 జీవో కింద బాధితులకు ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరసన చేస్తున్న సందర్భంగా ఈ విధంగా మంత్రులు మాట్లాడినట్టుగా చేసుకోవచ్చు. బాధితులకు న్యాయం చేస్తామన్నట్టుగా మాట్లాడినట్టు ఈ సందర్భంగా చూసుకోవచ్చు. ఢిల్లీలో 2000 కోట్ల కొకైన్ సీజు, 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, తరలింపు వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా. ఢిల్లీలో 2000 కోట్ల కొకైన్ సీజు, 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, తరలింపు వెనుక ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా ఉన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ కొకైన్ వెనుక తగ్గుతున్న సర్కార్ ఆమ్దాని, ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖలో తగ్గిన ఇన్కమ్, వరద నష్టం పనులకు నిధులెట్లా అని ప్రభుత్వం తర్జన వరద సాయంపై కేంద్రాన్ని మరోసారి కోరాలని నిర్ణయం. రాష్ట్ర సర్కారుకు ఆమ్దాని తగ్గుతున్నది, ప్రతి నెల అనుకున్న దానికంటే 1500 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు తక్కువ వస్తున్నది. గత కొన్ని నెలలుగా నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఆదాయం రావడం లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కమర్షియల్ ట్యాక్స్ నుంచి 85,112 కోట్ల ఆదాయం టార్గెట్ పెట్టుకోగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 36,000 కోట్లు మాత్రమే వచ్చింది. పెట్టుకున్న లక్ష్యానికి తగ్గట్టుగా ఇక్కడ ఆదాయం రావట్లేదు. రోజుకు కమర్షియల్ ట్యాక్స్ సర్కారు ఆమ్దాని తగ్గుతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రతి నెల టార్గెట్ కంటే 2000 కోట్లు తక్కువ ఆదాయం వస్తుంది. కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ల శాఖలో తగ్గిన ఇన్కమ్ అన్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా వరద బాధితులకు ఏ విధంగా నష్టం నిధులు ఎట్లా అన్నట్టుగా ప్రభుత్వం తర్జన అవుతుంది. ఈ విధంగా మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని వరద నష్ట బాధితులను ఆదుకునేందుకు నిధులను అడిగే ప్రయత్నం చేయాలనుకుంటున్నట్టుగా చూసుకోవచ్చు. కేంద్రాన్ని కోరాలని నిర్ణయించుకున్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్కము ఈ విధంగా అంచనాలకు తగ్గట్టుగా రావటం లేదు. అంచనా పెట్టుకుంటే ఏదైతే దానికి 2000 కోట్ల ఆదాయం తక్కువగా వస్తున్నట్టుగా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. తిన్మార్ వరద సాయం అడిగింది 10,000 కోట్లు, కేంద్రం ఇచ్చింది 416 కోట్లు. వరద సాయం ఏమాత్రం సరిపోదు. మన బాధితులకు వరద నష్టం అయిన దాని కింద ఇక్కడ
50% కూడా ఇవ్వలేదు. ఇంకా చాలా వరద నష్టం కింద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం ముందుకు రావాలన్నట్టుగా తీర్మానంలో కూడా ఇవ్వడం జరిగింది. నవరాత్రులలో శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారం మొదటి రోజు త్రిపురిని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. అమ్మవారు అనేక రూపాల్లో ఉండటం చేత త్రిపురగా పేరొచ్చింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తుల సమాహారం అమ్మవారు. సాధకుడికి మంచి రోజులు వచ్చినప్పుడు మనస్సు సన్మార్గంలో ప్రవర్తిద్దామనే ఆలోచన వస్తుంది. శ్రీ బాల త్రిపుర సుందరిదేవి కట్టే పొంగలి అంటే పొంగలి బాంబినో అడ్వర్టైజ్మెంట్ దీనికి ఈ విధంగా ఉంది. దసరా సందర్భంగా ఇవన్నీ బాంబినో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.